ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం 7వ తేదీ రాత్రి 8:58 దాని ప్రారంభం అవుతుంది. కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి 11 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి, అంటే 11వ తేదీ మనకి 7వ తేదీ 11కు ప్రారంభమై అర్ధరాత్రి 12 దాటిన తర్వాత 12:30 వరకు ఉంటుంది. అది గంటన్నర మెయిన్. దాని తర్వాత అసలు 2 గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది. అంటే 9 నుంచి 2 వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా 11 టు మనకి 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో అసలు ఏం చేయాలి, ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది, దాన ధర్మాలు ఏం చేసుకోవాలి, అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మీనం వారికి గ్రహణ ప్రభావం 12వ స్థానంలో ఉంటుంది. 5వ అధిపతి అయ్యాడు. దీని మూలంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏదో ఒక ప్లస్ కూడా ఇవ్వాలి కదా, అంటే మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించడానికి, లేదా మీ తల్లి తరపు వారిని, లేదా మీ తల్లి సమానులు, పిన్ని తల్లి లేదా ఒక స్త్రీమూర్తిని మీరు విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం, లేదా మీరే ఒక స్త్రీ అయినట్లయితే విదేశాలకు వెళ్ళడానికి యోగం ఫామ్ కూడా అవుతుంది గ్రహణ సమయం విషయంలో. కాకపోతే వెళ్ళేటువంటి విషయాల్లో కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అవి అన్నీ క్లియర్గా రెక్టిఫై చేసుకొని వెళ్ళండి. ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 12వ స్థానంలో గ్రహణం పట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందులో మొదలు పెడుతున్నాము, నేను పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అది ఏదైనా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుందా, ఏదైనా మాయ జరగనుందా, దానివల్ల ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పంచమాధిపతి 12వ స్థానంలో గ్రహణంలో ఉన్నందుకు ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఐవీఎఫ్లు ఐయుఐలు చేయించుకునేవారు వీలైనంత మట్టుకు ఈ 7వ తేదీ నుంచి ఒక 40 రోజుల పాటు అవాయిడ్ చేయండి. లేదంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, అదే రోజు అనుకుంటున్నాము, అన్నీ బాగున్నాయన్నారు అనుకునేటువంటి వారు దుర్గా ఆరాధన, వీలైతే ఇంట్లో దుర్గా హోమం, చండీ హోమం చేయించుకోండి. లేదు అంత స్తోమత లేదు అనుకునేటువంటి వారు చక్కగా రోజు 10 నిమిషాలు కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం రాజరాజేశ్వరి అయిన నమః అనేది చేసుకోండి ముఖ్యంగా. అలాగే ముఖ్యంగా ఈ విహారయాత్రలకు అది వెళ్తూ ఉంటారు. అటువంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంతమంది వెళ్తూ ఉంటారు కొన్ని సముద్ర తీరాలకు. అది ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క సంతానానికి ఇది ఎటువంటి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది అంటే, మీ యొక్క సంతానానికి ఎప్పటి నుంచో విదేశీ యానము, విదేశీ సంబంధించిన అవకాశాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే 12వ స్థానం అనేటువంటిది వివాహ జీవిత స్థానం. మీకు ప్రస్తుతం లగ్నంలో శని యొక్క సంచారం జరుగుతూ సప్తమంలో కుజుడు ఉన్నందుకు, లగ్న సప్తమాల్లో శని కుజుడు ఉంటూ 12లో గ్రహణం పడుతున్నందుకు వివాహం అయినటువంటి వారు వివాహ నిర్ణయాల విషయాల్లో, అంటే వివాహమై కొన్ని వివాదాలు వస్తున్నప్పుడు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకొని అయ్యో నేను అనవసరంగా డివోర్స్ ఇచ్చాను, నేను అనవసరంగా విడిపోయాను అనుకుంటూ ఉంటారు. ఈ 40 రోజుల పాటు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి. గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో ఉన్నటువంటిది కాదు. ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు. రెండో విషయం, గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం, ఇదొక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు. మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో. రవి ఏ ఋతువు, ఏ ఆయము, అదేవిధంగా ఏ మాసం అని చెప్పేది రవి. కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది. చంద్రుడు తిథులను చెప్తాడు, తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు. ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఏమిటి, మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రులు, దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు, మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతులు. వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి వస్తారు 180 డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా. అలా 180 డిగ్రీల్లోకి అంటే
ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని, రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో. అలా ఒకే లైన్లో సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు, ఒక 2-3 లక్షలు జపం చేశారు అనుకోండి. ఆ రోజు 11 నుంచి 9 గంటలకు కూడా కూర్చోకూడదు అని కాదు, కానీ 11 నుంచి 12:30 మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునశ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు. అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ 3 లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చారు. లేదా మీ జీవితంలో ఒక 20 లక్షలు చేశారు ఏదైనా జపం, ఆ 20 లక్షలు చేసిన ఫలితం వస్తుంది. దీనివల్ల ఏమిటంటే లాభము అనిపించవచ్చు. మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లోనే అనుభవించి పక్కకు పోవాలన్నా, మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని, ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి, ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని, ఏదో గాలి తగిలిందని, లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని, ఇట్లాంటి మనం వింటూ ఉంటాం. అవి పోగొట్టుకోవాలంటే మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని, ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు. అలాంటప్పుడు లలిత సహస్రనామాలు వినొచ్చు. లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ బాగాలేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమ. లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ఓం సంపత్కరీ సమారూఢ సిద్ధుర బ్రజ సేవితాయ నమ. అప్పులున్నాయి, ఓం అపర్ణాయ నమ. లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు, ఓం ఇంద్రగోప విక్షిప్త స్మరతూనా భజంగికాయ నమ. ఇలా కాదు, నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమ. ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి భయం ఉంటుంది, ప్రతిదీ నాకు భయం వేస్తుందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా, అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది, మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయి నమ. లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు. అయితే ఇలా అయినా చేసుకోవచ్చు, ఓవరాల్గా మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు, లేదా మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు. అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది. ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము, మిథునము, తుల, మీనము, మకరం. వీరు మరుసటి రోజు అంటే 8వ తేదీ చక్కగా బియ్యము, మినుములు, ఉలవలు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి. దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి, అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు, చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి, లేకపోతే వేరే లోహంలో ఇవ్వచ్చు, 2 సర్పాలు. వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు, లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు, 2 రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు. గ్రహదోషణ నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని పంతులు గారితో మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు, 100 ఎంతో ఇచ్చుకోగలరు చెప్పండి, మీకు ఆర్థిక పరిస్థితి బాగోకపోతే. అంతేగాని 100 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, తీసుకుంటారో తీసుకోరు, వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు, ఇవన్నీ ఆలోచించకండి. మీ బాధని చెప్పుకోండి, తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం, లేదంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు. ఇక్కడ చాలామంది ఏమంటే ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు. పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది, నేను రాదని చెప్పట్లేదు, కానీ దోషం పోవాలంటే మంత్రసహితంగా మీరు దానం ఇవ్వాలి. సో ఇలా చేయండి. ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది.